సో హలో ఫ్రెండ్స్, నా పేరు మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కూడా డ్రోన్కి సంబంధించిందే. సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డ్రోన్ మెకానిజం గురించి అయితే నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఉన్నారో ఒక డ్రోన్ని కెరియర్గా ఎంచుకొని లేకపోతే డ్రోన్ ఫ్లై చేసి డబ్బులు సంపాదించాలని కాకుండా డ్రోన్ని రిపేర్ చేసి డబ్బులు సంపాదించాలని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎందుకనంటే ఎవరైతే కొత్త కెరియర్ ఆలోచిస్తున్నారో అంటే అందరికి చేసేదానికుండా కాకుండా సో విభిన్నంగా ఏదైనా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుద్ది. డ్రోన్ మెకానిజం అనేది అయితే ఉంటుంది, అంటే ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ డ్రోన్ ఏదైతే ఉంటుందో ఈ డ్రోన్ని మనం దీనికి ఏదైనా రిపేర్ అయింది అనుకోండి. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సర్వీస్ సెంటర్లో పంపించాలంటే మన దగ్గర DJI సర్వీస్ సెంటర్ అనేది అఫీషియల్గా ఇండియాలో లేదు. మనకి DJIకి సంబంధించిన అఫీషియల్ స్టోర్స్ ఎక్కడైనా సర్వీస్ అమ్మటానికి కానీ లేకపోతే రిపేర్ చేయడానికి కానీ సర్వీస్ సెంటర్స్ అనేవి లేవు. ఫ్యూచర్లో రావచ్చు, బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంకా లేదు. బట్ స్టిల్ ఏంటంటే దీనికి ఏదైనా రిపేర్ అయింది అని అంటే నార్మల్గా సంబంధించి మనకి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. మన ఆంధ్రాలో చూసుకున్నట్టుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఈ డ్రోన్స్ని అయితే రిపేర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సో నా డ్రోన్కి ఇంతకుముందు రిపేర్ అయినప్పుడు కూడా మీకు ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను నేను. సో ఈ గింబల్ అనేది అయితే పోయింది. సో ఈ గింబల్ అయితే తీసేసి మళ్ళీ కొత్త గింబల్ వేసారు. దానివల్ల నాకు ఒక 20,000 రూపాయలు అయితే ఖర్చు అయితే అయింది. సో 20,000 రూపాయలు ఖర్చు అయింది కదా. సో ఈ గింబల్ని రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే రీప్లేస్ కాదు, పీకేసి కొత్త వేయటం కాకుండా దీన్ని బాగు చేసి మళ్ళీ దీన్ని పెట్టి మనకి ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుంది. అప్పుడు మనకి ఒక 2,000 3,000తో రిపేర్ అయిపోవచ్చు కదా. దీన్ని పీకి కొత్త చేయడం వల్ల మనకి 20,000 ఖర్చు అయిన ప్లేస్లో దీన్ని రిపేర్ చేయడం వల్ల మనకు ఒక 2-3 ఇది బాగా అయిపోయింది కదా. సో అలాంటి మెకానిజం అనేది మన దగ్గర ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ని జస్ట్ తీసి కొత్త చేయటం ఆప్షనే ఉంది, కానీ సో దీన్ని రిపేర్ చేసి మళ్ళీ దాన్నే వాడి ఎలా అయినా మన ఖర్చు తగ్గించేది అయితే మాత్రం మన దగ్గర ఉన్న డ్రోన్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఆ టెక్నాలజీ లేదు. సో అలా ఒకే ఒక చోట ఉంది ప్రెసెంట్ నాకు తెలిసినంత వరకు. కేరళలో అయితే ఉంది, ఒక అతను అయితే ఉన్నాడు. సో అతను ఏంటంటే మీకు ఏదైనా డ్రోన్ రిపేర్ వచ్చింది అనుకోండి, ఆ రిపేర్ వచ్చిన డ్రోన్కి ఆ స్పేర్ పార్ట్స్ని మార్చకుండానే మనోడు దాన్ని ఫిక్స్ చేసి ఆ డ్రోన్ని మనకి రిపేర్ చేసి తెస్తాడు. దానివల్ల ఏంటంటే మనకి కాస్ట్ని అయితే చాలా అయితే తగ్గించుకోవచ్చు. 20,000 అయ్యే చోట 2,000 3,000 4,000 అయ్యి బయటకు వచ్చేస్తాం. ఒక దరిద్రమైన ఒక DJI Mavic 3 ఒక ప్రోగ్రాంలో కింద పడితే అసలు దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఇరిగిపోయింది, దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ చేపిద్దామని అడిగితే అసలు అది పనికిరాదమ్మా, దాన్ని వదిలేసి కొత్త డ్రోన్ కొనుక్కోండి అని చెప్పారు. అలాంటి డ్రోన్ను కూడా నేను కేరళ పంపించినప్పుడు వాళ్ళు దాన్ని బాగు చేసి నీట్గా డ్రోన్ని 70,000 అయితే తీసుకున్నారు. నీట్గా చేసి ఆ డ్రోన్ని మనకు అప్పచెప్పారు అనమాట. సో వాళ్ళకి మనకి తేడా ఏంటి, ఇక్కడున్న మనకి రిపేర్ చేసే వాళ్ళకి అక్కడున్న రిపేర్ చేసే వాళ్ళకి తేడా ఏంటి అని అంటే అక్కడున్న వాళ్ళు దాన్ని రిపేర్ చేయడం వాళ్ళు స్పెషల్గా DJI దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు. సో మన దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే రిపేర్ చేయడం నేర్చుకున్నారా కానీ దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి లేకపోతే దీనిలో ఉన్న పార్ట్స్ని మనం ఎలా బాగు చేయాలి, దీన్ని ఉన్నదాన్ని ఎలా వాడాలనే దానికోసం వీళ్ళకైతే తెలియదు అనమాట. సో దీన్ని నేర్చుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒకే ఒక ప్లేస్ ఉంది, అదేంటంటే చైనాలో దీనికి సంబంధించిన ఒక కోర్స్ అయితే ఉండిద్ది. DJI అఫీషియల్గా ఈ కాలేజ్ ఏదైతే ఉండిద్దో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే DJI అఫీషియల్గా రన్ అయితే చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మనం 1.5 year అయితే ఉండాల్సి ఉంటుంది. 1.5 సంవత్సరం పాటు మనం చైనాలోనే ఉండాల్సి ఉంటుంది. ఫీజు కూడా మనకు సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. సుమారుగా కూడా కాదు, 5 లక్షల ఫీజు ఉండిద్ది. మనం అక్కడ ఉండటం తినటం అనేది మాత్రం అక్కడ ఎవరైనా మన ఇండియన్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో మనం పేయింగ్ గెస్ట్గా ఉండి 1.5 సంవత్సరం పాటు మనం ఆ కోర్స్ అయితే నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ సిస్టమ్కి సంబంధించిన బూటింగ్ ఏదైతే ఉంటుంది అంటే ఈ డ్రోన్కి సంబంధించిన అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటిని బూటింగ్ ఏదైతే ఉంటాయో ఆ సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కంప్లీట్గా మీకు నేర్పిస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక డ్రోన్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా 2 విధాలుగా మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని కోర్సు డ్యూరేషన్ అనేది మనకి 1.5 సంవత్సరం అయితే మనం చైనాలోనే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా 5 లక్షల రూపాయలు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది ఎవరు రన్ చేస్తారంటే డైరెక్ట్గా DJI వాళ్ళే రన్ చేస్తారు. DJI వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లోనే ఉండాలి మనం. సో దీనివల్ల మనం కంప్లీట్గా డ్రోన్ని అసెంబుల్ చేసి డిసెంబుల్ చేయొచ్చు. అంటే డ్రోన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కనిపెడతారు. సో దాంతోపాటుగా ఇప్పుడు దీనికి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఈ రిపేర్ వస్తే ఈ పార్ట్ని వాళ్ళు మార్చకుండానే దీన్ని ఎలా రిపేర్ చేయాలనే దానికోసం అయితే ఖచ్చితంగా మీకు సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. అంటే మీరు చేస్తారు, మీకు వచ్చా రాదా అంటే మీకు డైరెక్ట్గా డ్రోన్ సర్టిఫికేట్ మీరు అది నేర్చుకున్నారనే కోర్సు సర్టిఫికేట్ అయితే ఇస్తారు DJI దగ్గర నుంచి. పైగా 2025 ఆ టైంకి మనకి అఫీషియల్గా ఇండియాలోకి DJI అనేది లాంచ్ అయిపోయింది. ఆ టైంకి కనుక మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక ఆథరైజ్డ్ సెంటర్ పెట్టుకొని
కోట్లు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో కోట్లు అంటే అంత ఈజీ పని అయితే కాదు. ఎందుకంటే డ్రోన్ కొన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పడేస్తారు. డ్రోన్ కొన్న వాళ్ళకి ఖచ్చితంగా రిపేర్ అయితే వచ్చింది. ఒకవేళ మన దగ్గర ఆథరైజ్డ్ సెంటర్ ఉందనుకోండి, అప్పుడు అందరూ డ్రోన్స్ మన దగ్గరికే తీసుకొస్తారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు మీకు కావాల్సినంత డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ దీంట్లో చిన్న రిపేర్ ఏది వచ్చినా కానీ మీకు వేలల్లోనే అయింది, కానీ వందల్లో అసలు రిపేరే అవ్వదు. పైగా ఈ డ్రోన్ని మనం ఎక్కడి నుంచి అక్కడికి పంపించి అక్కడి నుంచి అక్కడికి పంపించి చేసి తెప్పించుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటి అవసరం లేకుండా మీరు కనుక ఈ మెకానిజాన్ని నేర్చుకున్నారనుకోండి, డైరెక్ట్గా మీరే ఒక డీజే సెంటర్ పెట్టుకొని ఆ డీజే మీద సెంటర్ ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు లాంచ్ ఇండియా అయిపోతే అక్కడ మీకు లోన్స్ కూడా ఇవ్వచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు లోన్స్ని బల్క్ అమౌంట్స్లో లోన్స్ని తెచ్చుకొని ఒక 50 లక్షలు ₹1,00,00,000 తెచ్చుకొని ఆ బిజినెస్ ఇంకా డెవలప్ చేసి మీతో పాటు ఇంకొక నలుగురికి నేర్పించి దాంతో పాటుగా మీరు ఈ డ్రోన్ సెంటర్ వ్యవస్థను అయితే పటిష్టంగా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే ఎవరైతే కొత్తగా ఒక మంచి కోర్సుని నేర్చుకోవాలనుకుంటున్నారో, విభిన్నంగా ఉండాలి, కొంచెం ఫ్యూచర్ అనేది కొంచెం బలంగా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే డీజేకి సంబంధించిన ఈ కోర్సుని అయితే నేర్చుకోమని చెప్తాను. నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ని చాలా మందికి చెప్పాను. సో నేర్చుకుంటారా లేదనేది పక్కన విషయం. బట్ ఏంటంటే మీ అందరికీ తెలియాలని ఒక్క పాయింట్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది నాకు ఎవరు చెప్పారు అని అంటే మన ఫాలోవర్లోనే ఒకళ్ళు ఆ కోర్స్ నేర్చుకోవడానికి అయితే వాళ్ళు వైజాగ్ నుంచి అయితే వెళ్తున్నారు. ఆగస్టులో ఉండిద్ది అది. 1.5 year తర్వాత మాత్రమే ఇంకొక బ్యాచ్ని అయితే తీసుకుంటారు. సో ఇప్పటికీ ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా డిసెంబర్కి ఒక లిమిటెడ్ సీట్సే ఉంటాయి. ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. మనోడు ఆగస్టులో అయితే వెళ్తాడు ఈ కోర్స్కి అయితే. సో అక్కడ నుంచి 1.5 year చైనాలోనే ఉంటాడు. సో అక్కడ కూడా అకామిడేషన్ ఎవరైతే కేరళలో ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకొని అక్కడ ఉన్నారో సో అతనైతే మనోడిని రెఫర్ చేశాడు అనమాట అక్కడ సెంటర్కి. సో మనోడు నాకు చెప్పాడు కాబట్టి నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. కాకపోతే లాంగ్వేజ్ అనేది వాళ్ళు మీకు ఆ చైనీస్ అనేది మనకు రాదు కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో అందుకే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. పైగా ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తారంట. మీకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, నాకు అర్థమైద్దో అర్థం కాదో, నేను అర్థం చేసుకోగలనని ఒక డౌట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్క విషయాన్ని 1కి 10 సార్లు మీరు అడిగినా కానీ వాళ్ళు మీకు ఓపికగా సమాధానం చెప్తారంట. సో అలా నేర్చుకుంటే ఏంటంటే లాంగ్ రన్లో ఉన్నప్పుడు మనం ఆ విద్య అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి డ్రోన్ సర్వీస్ సెంటర్ కానీ లేకపోతే డ్రోన్ మెకానిజం కానీ మీరు నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యూచర్ 100% స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి. ఒక కెరియర్గా మీరు కన్సిడర్ చేయండి, మీకు ఉపయోగపడుద్ది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ రాజు సైనింగ్ ఆఫ్.